అనే టిఫిన్ చేద్దాంరా, ఆకలిగా ఉంది. ఏంటని రోజు ఇడ్లీ ఉప్మా, దోశలు వేయొచ్చుగా. దోశలే కాదురా, పూరీలు కూడా వేయచ్చు, కానీ నాకు టైం లేదు కదా. అయినా ఇడ్లీలు తింటే ఆరోగ్యంగా ఉంటుంది, నో ఆయిల్ కంటెంట్. సుబ్బుగాడు అనుకుంటా, చూసిరా, మనం తిన్నాక మిగిలిన ఉప్మా ఆడు మొహాన్ కొట్టు. నమస్కారం. ఏంటి పొద్దున్న దర్శనం ఇచ్చారు? మీ అన్నయ్య గారితో మాట్లాడాలి. ఓ, ఎవర్రా అది? వస్తున్నాను రావు గారు. అయ్యా, నా పేరు మన్మథరావు. తమరు దర్శనం కోసం ఇంతకు ముందు 2 సార్లు ప్రయత్నం చేశాను, కానీ తమరు ఇంట్లో లేరు. విషయం ఏంటో చెప్పండి. వీరింతకు ముందు పరిచయం అయ్యారండి. ఓహో, చాలా మంచి మనిషి. రోడ్డు మీద ఎవరైనా వెళ్తుంటే చాలు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి మరీ ఆదుకుంటూ ఉంటారు. ఆఫ్ కోర్స్ నాలాంటి మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకే అనుకోండి. రే, అలా చూస్తావేంట్రా? ఆకలిగా ఉందన్నాగా వచ్చి టిఫిన్ చేయి. మీరు టిఫిన్ చేశారా? అంటే అది పడకండి, వచ్చి కూర్చోండి. ఇడ్లీ. ఆహా, అన్నయ్యకి నా గురించి చెప్పలేదు, మరెందుకు వచ్చినట్టు? బాబు, నేను ఎంక్వైరీ చేశాను. ఈ కాలనీలో మొట్టమొదటిగా మీరే ఇల్లు కట్టారని, ఆ తర్వాతే ఈ కాలనీ వాళ్ళందరూ వచ్చారని, అంతేకాదు ఈ కాలనీకి మీరే ప్రెసిడెంట్ అని కూడా విన్నారు. అవునవును. ఆహా, ఇంతటి మెత్తటి ఇడ్లీ నా జీవితంలో తినలేదు. వంట ఎవరు చేశారండి? నేనే. అదేంటి మీరు చేయడం ఏంటి? అంటే చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోయారు, అప్పటి నుంచి నేనే వంట చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ. మీ శ్రీమతి చేసింది అనుకున్నానులేండి. దొంగన అన్నీ తెలిసి దురదగుండాకి రాస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోలేదండి. నా తమ్ముడంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి వాడు నా గుండెల్లో పెరిగాడు. నా జీవితంలోకి భార్య పేరుతో ఇంకొక స్త్రీ వస్తే మమ్మల్ని విడదీస్తుందేమోనని భయం. ఆహాహా, ఎంత బాగా చెప్పారు. అది నిజం రావు గారు. ఇప్పటి వరకు మీలాంటి వ్యక్తుల్ని సినిమాల్లోనే చూశాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మరీ పొగిడేస్తున్నాడు. ఇంతకీ తమరు ఎందుకు వచ్చారో చెప్పండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మీలాంటి మహానుభావులకి దగ్గరలో ఉంటే బాగుంటుందన్న ఆశ. మీ ఇంట్లో ఒక రూమ్ ఉన్నా చాలు. నో ప్రాబ్లం బాబు. ఈ కాలనీలో మీరు చెప్తే ఇల్లు ఇస్తారని విన్నాను. మీరేం చేస్తుంటారు? ఏదో భగవంతుని దయ వల్ల తినటానికి ఉంది, పొలాల మీద ఆదాయం వస్తుంది, డబ్బు తాపత్రయం లేదు. ఏదో సామాజిక సేవ చేస్తూ ఉంటాను. ఆంటీ హోమ్ మేకరా? స్వర్గం మేకరు. నన్ను విడిచి వెళ్ళిపోయి అయ్యో, ఆవిడే నా సర్వస్వం. నేను ఏ సేవ చేసినా తనని ఇతరుల్లో చూసుకుంటూ ఉంటా. అబ్బా, చాలా మంచి పని చేస్తున్నారండి. మీరు నాకు చాలా బాగా నచ్చారు మన్మథరావు గారు. అంటే బ్యాచిలర్ స్కిల్ ఇస్తారని డౌట్. నా వయసు కనిపిస్తూనే ఉంది కదా, యవ్వనానికి అటు ముసల్తనానికి ఇటు ఉన్నాను. సరే, నేను ఆలోచిస్తాను. మనం మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీరు తింటుండండి, నేను కాఫీ కలుపు. అక్కర్లేదు బాబు, మీరు నాకు మాట ఇచ్చారు, అంతే చాలు. మీ పక్కనుంటే కాఫీ ఎప్పుడైనా తాగొచ్చు. అయ్యయ్యో, ప్లేట్ అక్కడ పెట్టండి, మన సుబ్బు వచ్చి తీసుకెళ్తాడు. తప్పు బాబు, తప్పు. ఎవరు పని వాళ్ళు చేసుకోవాలంతే మరి. ఉంటాను బాబు. ఈ మన్మథరావు మంచి మనిషిలో ఉన్నాడురా. అవునయ్య, వీడి స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదే. శారదా, ఇంత ఉదయాన్నే తగలడ్డారేంటి? తగలడ్డానా? ఏం మాట్లాడతావు మణి? బయట బోర్డు రాయించింది నేనేనా? శారద రాధతో పాటు నీ అల్లాపాల్లో చూసుకుంటుంది నేనే కదా. తమరికంత అవసరం ఏమీ లేదు, మా తిప్పలేవో మేము పడతాం కదా. ఆ మాట శారద చెప్పాలి. శారదా, శారదా, ఏమైంది? నువ్వేం కంగారు పడబాకు, ఏమీ లేదు. నువ్విట్రా. అవును, ఇంతవరకు నీ క్లాస్ కి ఎంతమంది పిల్లలు వచ్చారు? ఇంకా ఎవరు రావట్లేదు బాబాయ్. ముందు ఇక్కడ డాన్స్ నేర్పిస్తున్నానన్న విషయం తెలియాలి కదా. అవునవునవును, తెలియాలి. బయట ఒక బోర్డే రాయిస్తే చాలదు శారదా. మరేం చేయమంటావు? ఊరంతా డప్పు కొట్టించమంటావా? మధ్యలో ఏంటి ఇంటరప్షన్? బయట ఉత్త బోర్డు రాయిస్తే పిల్లలు రారు. అయినా కూడాను భరతనాట్యం, కూచిపూడి లాంటివి నేర్పిస్తానంటే ఎవరు రారు. హిప్ హాప్, సల్సా, బెల్లీ డాన్సు లాంటి మోడర్న్ డాన్స్ నేర్పిస్తానంటే వస్తారు మరి.
అవన్నీ నాకు రావండి. నేను నేర్పించేవి నేర్చుకునే వాళ్ళు వస్తేనే నేను నేర్పిస్తాను. మరి మణి అలా గుడ్లప్పకెచ్చుకుని చూడకపోతే ఒక కప్పు కాఫీ నా మొహన్ కొట్టచ్చు కదా. వేడిగా కావాలా కూల్ గా కావాలా? తామర దయామా ప్రాప్తం. శారదా అవన్నీ రావంటే కుదరదు. ఇల్లు అన్నాక అద్దె కట్టాలా, మెయింటెనెన్స్ కి డబ్బులు కావాలా. మరి నీకా ఈ విద్య తప్ప ఇంకో విద్య రాదాయే. లేకపోతే ఫ్యామిలీ కష్టాల్లో పడిపోతుంది. మా గురించి మీకెందుకండి ఇంత ఆందోళన? అయ్యో మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? నేనా ఏక్ నిరంజన్ గాడిని. అయినా మనం పక్క పక్కన ఉంటున్న వాళ్ళం. అదే ఆ అనుబంధంతో చెప్తున్నాను. నువ్వు అస్సలు మొహమాట పడద్దు, నేనున్నాను కదా. ఏటీఎం ఎనీ టైం మనీ. నువ్వు ఒక్కసారి గోకేవనుకో, అదే స్క్రాచ్ చేసావనుకో, డబ్బులు జల్ 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 రాలిపోతాయి అనమాట. థ్యాంక్స్ అండి, కానీ అంత అవసరం మాకు లేదులేండి. మా చెల్లెలు జాబ్ చేస్తుంది, మమ్మల్ని మేము పోషించుకోగలం. ఇదిగో ఏంట కంగారు? మరకలు పడితే మల్లెపూలు లాంటి బట్టలు పాడే బాబు. మరకలు పడితే కనబడిన రంగు బట్టలు వేసుకో. ఇదిగో అమ్మాయి, ఈ రోజు ఉదయం బయటికి వెళ్తానన్నావు, ఇంత తొందరగా మాట్లాడి బయటికి పంపించేయి. మణి నువ్వేం కంగారు పడమాక, శారదని నేను దగ్గరుండి తీసుకెళ్తాగా. అక్కడికి నువ్వేమీ అవసరం లేదు. ఒక్క క్షణం ఉండు, మనిద్దరం కలిసి మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొద్దాం. కూరగాయలా? అవునండి, ముందు ఆ పని చేసి పెట్టండి, ఆ తర్వాత బాధ్యతలు తీసుకుందరు గాని. అలాగా? నా ఫ్రెండ్ ఒకడు తన మనవరాలకి కూచిపూడి డాన్స్ నేర్పించాలి, మాట్లాడటానికి రమ్మన్నాడు. అయ్యో నా మతి మండ, మర్చిపోయాను. వెళ్ళొస్తాను, నువ్వు కూరగాయలకి వెళ్ళరా. శారదా, ఈ మానవుని ఇంటికి రావద్దని చెప్పు. మరి అలా మొహం మీద ఎలా చెప్పేయమంటావు మణి? అయినా నువ్వే చూస్తున్నావుగా, నేను ఇష్టం లేనట్టుగానే మాట్లాడుతున్నాను. వాడిది మందపు చర్మం, అతని చూపు మంచిది కాదు. అందుకే చెప్తున్నాను, మగదిక్కు లేని సంసారం ఇలాగే ఉంటుందని. మణి నువ్వు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఏ మగాడికైనా అన్ని దిక్కులు ఆడదే. మగవాడి తోడు లేకుండా ఎందుకు బతకలేమో నేను బతికి చూపిస్తా. ఈ పిల్ల ఎప్పుడు మారుతుందో ఏంటో. ఏంటి మణి చూస్తున్నావు? ఆ ముదనష్టపోడు ఇక్కడే ఎక్కడో దాక్కునుంటాడని చూస్తున్నాను. ఎవరా ముదనష్టపోడు? ఇంకెవరినట్టు రాజా, ఆ మన్మధరావు గాడే. పొద్దున్నే వచ్చి లయ తప్పి నాట్యం చేసినట్టు బుర్ర తినేశాడు. శారదమ్మని చూస్తుంటే నాకు దిగులుగా ఉంది. ఎందుకు మణి? మగాళ్ళంటే రోజు రోజుకి కోపం పెంచుకుంటుంది, శివతాండవం చేస్తుంది. ఇక ఆ పిల్లకి పెళ్లి కాదు. మెల్లగా మారుతుందిలే. అయినా అక్కకి ఎదురుపడుతున్న మగాళ్ళంతా అలానే ఉన్నారు. నేను వెళ్తున్నాను. అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళుతున్నా అని 3 సార్లు పైశ్రుతులు అరిచేదానివి. ఈ రోజు అక్క కన్నా చెప్పావా? మూడు బాగుండలేదు మణి, నాది అక్కది కూడా. ఇదో నాటవాంగం. రాధా, బండెక్కు. తమరి లిఫ్ట్ ఏం అవసరం లేదు, మీరు బయలుదేరండి. అదేంటి అలా మాట్లాడుతున్నావు? రోజు మనం కలిసేగా వెళ్తుంది. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. రాధా రాధా, ఈ కాలనీ నుండి మెయిన్ రోడ్ కు వస్తే గానీ ఆటోలు గానీ బస్సులు గానీ దొరకవు. నువ్వు దూరం నడవలేదు. ఆఫీస్ దాకా నడిచే వెళ్తారు, నీకేంటి ఇబ్బంది? నేను బాధపడతాను రాధా. నన్ను గోపి అనుకోవద్దు. నీకు పరిచయం లేని వ్యక్తి నీకు లిఫ్ట్ ఇచ్చాడు అనుకో. పరిచయం లేని మనుషుల బండిని నేను ఎక్కను. అయ్యో రాధా రాధా, ఎందుకు నన్ను మాటలతో హింస పెడతావు? నేను హింస పెట్టానా? మీ అన్నయ్యే మా అక్కని హింస పెడుతున్నాడు. మా అక్క అంత చూస్తాడంట. అవన్నీ కొట్టిదే రాధా, కోపం లేదో అనుంటాడు. కోపం మీ అన్నయ్యకేనా? మా అక్కకుండదా? నిన్న మీ అన్నయ్య మా అక్క నన్ను మాట్లాడుతుంటే అది తప్పు అన్నావా? ఇంట్లోకి లేకపోయాను కదా. అదా నువ్వు చెయ్యాల్సింది. మీ అన్నయ్యకి గట్టిగా బుద్ధి చెప్పాలి. లోపల నేనేం చేస్తానో నీకు తెలీదు. అయితే మీ అన్నయ్య వచ్చి మా అక్కకి సారీ చెప్తాడా? డోంట్ ఎవర్ ఫాలో మీ. వీళ్ళిద్దరికీ చెడినట్టుంది. ఇదే సరైన సమయం. ఒరే మన్మథ, ఆ శకున్ని ఆవాహన చేసుకుని రంగంలోకి దిగరా. పెట్రోల్ అయిపోయిందే,
ఫుల్గానే ఉంది. కాస్త నాకు లిఫ్ట్ ఇస్తావా? త్వరలో కారు కొంటున్నాను. శారద వాళ్ళు మా వాళ్ళే. సరే బండి ఎక్కండి. ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవచ్చా? ఏ విషయం? మా శారద వాళ్ళు కూడా మీ ఇంటి ఎదురుగానే ఉంటున్నారు కదా, మీతో పరిచయం చేసుకుందామని వచ్చాను. సరే బండి ఎక్కండి, వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ కాలనీలో గాలి ఎక్కువ, రోడ్డు ఎక్కితే దుమ్ము ఎక్కువ, మాటలు వినపడవు. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. మీ అన్నయ్యకి పెళ్ళయిందే? కాలేదు. ఏం లేదయ్యా, మా శారదకి మీ అన్నయ్యకి ముడి పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే శారద కొంచెం ఏజ్ ఎక్కువ అనుకో. మా అన్నయ్యకి అంతే. మరైతే ఇంకే, ఇద్దరికి జోడి కుదిరినట్టే. అమ్మయ్యా, నా గుండెల మీద భారం దించేసావయ్యా. ఇక మా రాధ గురించి నాకు దిగులేదు. ఎందుకంటావేంటయ్యా? అక్క పెళ్లి చేసుకుంటేనే గాని చెల్లెలు పెళ్లి చేసుకొని అంటుంది. అక్కకి మీ అన్నతో పెళ్లి అయిపోయిందనుకో, చెల్లికి ఎలాగో ఆయన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పెళ్లి చేసేస్తాను. ఇదిగో ఎలాగైనా మీ అన్నతో చెప్పి ఈ పెళ్లి అయ్యేలా చూడాలయ్యా. నీ రుణం ఉంచుకోలేవయ్యా. మా రాధ పెళ్లికి నీకు సూడు విడిస్తాగా. కుట్టించొద్దు, ఈ పెళ్లి జరగదు. కాస్త ఆలోచించవయ్యా. అమ్మా నాన్న లేని పిల్లలు మోడుల్లా మిగిలిపోతారు. మా అన్నయ్యకి శారదకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. శారదకి ఇంకో పెళ్లి కొడుకుని చూసుకో. అయ్యో, అంత మాట అనకయ్యా. మా శారద కాస్త తెక్కి ఎక్కువ, తన పెళ్ళవందే రాధ ఒప్పుకోదు. మరి మా అన్నయ్యకి ఇంకా తిక్కెక్కువ. రాదని అలాగే ఉండమని చెప్పండి. అయ్యే లిఫ్ట్ లిఫ్ట్ మీరు కొత్త కారు కొనుక్కోండి. ఒక్క దెబ్బకి 2 పెట్టలు. శారదకి రాధకి ఈ జన్మలో పెళ్లి కానివ్వను. ఎప్పటికైనా అక్కా చెల్లెళ్ళు ఈ మన్మధరావుకే. నా సైకిల్ మామ దూరం అయిపోయిన దగ్గర నుంచి ఇది కూడా సరిగ్గా పలకట్లేదు. ఎలాంటోళ్ళు ఎలాగైపోయారు బాబు. మిమ్మల్ని చూస్తుంటే కడుపుతో అరుక్కుపోతుంది. భోజనం చేయట్లేదు, వైలిని వాయించట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు. మనశ్శాంతి కోసం 2 రోజులు గుళ్ళు గోపురాలు తిరిగి వస్తే బాగుంటుంది బాబు. ఆహాహా, ఎంత బాగా నటిస్తున్నావురా. ఇదే సినిమాలో చేసుంటే నీకు నేషనల్ అవార్డు వచ్చేది. నాది నటన కాదు బాబు, కడుపులోంచి బాధ తెరలుగా వస్తుంది. తెరలంటే ఫిట్స్ అని అర్థం కూడా సుప్పు. నువ్వు చెప్పేది నిజమైతే ఈ పాటికి నువ్వు కింద పడి గిలగిలా కొట్టుకోవాలి కదా. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా. ఆ. బాధ కిటికీ తెర కదిలినట్టు వస్తుంది. ఓ. ఫిట్స్ వినకొండ వార్త ఎన్నప్పుడు వస్తుంది. అరే కుట్రలు చేసే వాళ్ళ దగ్గర ఇంత లాజిక్ ఉంటుంది. అమ్మా ఓవర్ చేయకు. ఆ రోజు దొంగ సైకిల్ తీసుకెళ్తున్నప్పుడు నువ్వు వాడిని పట్టుకొని ఉండుంటే ఈ రోజు నాకు ఈ బాధ ఉండేది కాదుగా. అవునండి, ఓ పని చేయండి, మీ సైకిల్ మీకు దక్కితే తలనేలాలు ఇస్తానని మొక్కుకోండి. నేను గుండుతో ఉంటే చూసి ఆనందిస్తావన్నమాట. నిజం చెప్పరా, ఈ ఆలోచన నీకే వచ్చిందిరా? రామరామ, నా బతుక్కి మీ వరండా నా కుట్టు మిషన్ తప్ప ఇంకెవరున్నారు? కష్టాల్లో ఉన్నప్పుడు ఆ భగవంతుడు గుర్తొస్తాడు. ఇంకెవరి మీద అనుమానం పెట్టుకోకండి. అలాగేరా, మొక్కుకుంటాను. నీ తల నీలాలిస్తానని మొక్కుకుంటాను. నా తల మీద ఏమన్నాయి బాబు, గట్టిగా గీస్తే 100 ఎంటుకలు రావు. నీ మూతి మీద ఉంది కదరా హిట్లర్ మీసం, అది తీస్తే చూడాలనుంది. ఇది నా సెంటిమెంట్. 4 రోజుల్లో పెరిగే నీ మీసం మీద నీకంత సెంటిమెంట్ ఉంటే 20 సంవత్సరాలుగా నాతో ఉన్న నా సైకిల్ మీద నాకెంత ప్రేమ సెంటిమెంట్ ఉండాలరా? సర్లేండి, సెంటిమెంట్ మనసుకు గాని కడుపుకు కాదు. దాని కోట దానికి పడకపోతే స్ట్రైక్ చేస్తది. ఓ 50 ఇవ్వండి, టిఫిన్ చేస్తాను. గుద్దుతే కబాబ్జం అయిపోతావు. నా సైకిల్ దొరికేంత వరకు 50 పైసలు కూడా ఇవ్వను. పర్లేదు బాబు, మనిషి 50 రోజుల దాకా తిండి లేకపోయినా బతుకుతాడట. ఈ లోపు మీ సైకిల్ దొరకపోతుందా? దొరకపోతే ప్రాణత్యాగం చేసేస్తాను బాబు. అబ్బా, ఇన్ని సంవత్సరాలు మీ వరండా అద్దె లేకుండా ఇచ్చారు, ఆ మాత్రం చేయలేనా? నిజంగా ప్రాణత్యాగం చేస్తావా? ఇప్పుడే చేయమంటాడా ఏంటి? మీరు మీ యవ్వనాన్ని మీ పెళ్లినే త్యాగం చేశారు. నా ప్రాణం ఏముంది బాబు, రసం పిండిన నారింజనే. ఆ? రసం పిండిన నారింజ? వీడన్నాడా నన్నన్నాడా? వెటకారం. మణి మణి, ఏంటమ్మా? నేను యాడ్ కంపెనీ వరకు వెళ్ళొస్తాను. ఆడ కంపెనీకి అదెవరు? నిన్నేదో ఇంగ్లీష్ వచ్చని తెగ చెప్పావు, ఈ మాత్రం తెలీదా? నేనన్నది ఆడ కంపెనీ కాదు, యాడ్ కంపెనీ అంటే అడ్వర్టైజ్మెంట్ కంపెనీ. ఓ అదా, మరి షార్ట్ కట్ లో చెప్తామే, నాకు అర్థం కాకుండా. ఆయన ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ దేనికి, ఎందుకు? మన డాన్స్ స్కూల్ కోసం. మన ఇంటి ముందు చిన్న బోర్డు పెట్టుకొని కూర్చుంటే డాన్స్ నేర్చుకోవడానికి ఎవ్వరూ రారు. ఇది మన్మధరావు ఐడియా. అప్పుడప్పుడు మంచి ఐడియాలు ఇస్తూ ఉంటాడులే. చీచి, శుభవా అంటూ వెళ్తూ ఆ ముదనష్టపడి పేరు తలుచుకుంటావెందుకు? నువ్వేంటి మన్మధరావుని చూసినా పేరు విన్నా ఒంటి కాలు మీద లేస్తావు? ఇప్పుడంటే వయసు మీద పడింది గాని మన రాధ వయసులో ఉంటే ఎగిరి 2 కాళ్ళతో తన్నేదాన్ని ఆ యదవని. నీకు అర్థమవుతుందో లేదో గాని ఓడి చూపు మంచిది కాదు.
ఏపుగా ఎదిగాడు గాని కూర చేష్టలు ఇంకా మానలేదు. ఒక్క మన్మధరావు ఏంటి మణి, మగాళ్ళ చూపులంతా అంతే, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? లోకంలో ఉన్న మగవాళ్ళంతా అలాగే ఉంటే మన ఆడవాళ్ళం బతకలేమమ్మా. హ్యాపీగా బతకచ్చు. నన్ను చూసి నేర్చుకోండి. ఆ, ఇప్పుడు నేను లోకల్ టీవీలో ఆడే కాకుండా మన కాలనీలో వాళ్ళందరికీ తెలియటానికి ఓ పాంప్లెట్ వేసి డైలీ పేపర్లో పెడదాం అనుకుంటున్నా. ఏమంటావ్? మంచి ఐడియానమ్మా. అంతేకాదమ్మా, తీరిగ్గా ఉన్నప్పుడు 4 ఇళ్ళు తిరగాలి, పరిచయాలు పెంచుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. ఎదురింటి రావు గారైతే అన్ని రకాల సెటిల్ అయిపోయాడు. నీది టాలెంటే టాలెంట్ మణి, ఏది మాట్లాడినా ఆ రావు దగ్గరికి వస్తావే. చూడు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలినా అతగాడి పేరు నీ నోట్లో మళ్ళీ వచ్చినా బాగుండదు చెప్తున్నా. అన్నట్టు నీకు బ్లౌజ్ పీసులు కావాలన్నావుగా, ఎన్ని కావాలండి? నేను వస్తాను పదమ్మా, కొలతలు ఇవ్వాలి కదా. ఆ మాత్రం దానికి నువ్వెందుకు? ఎదురింట్లో పడున్నాడుగా, వాడితో కుట్టించుకో. చీచి, అతని మిషన్ చూస్తేనే నాకు చిరాకు. అయినా అతను లంగాలు కుట్టడానికి కూడా పనికిరాడు. అతనికి బట్టలు ఇవ్వకుండానే పనికిరాని వాడని ఎలా అంటున్నావు? ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదన్నావుగా. టాలెంట్. ఆ నెత్తి మీద చేతులేంట్రా దివాళా తీసినట్టు? లే, ఇంటికి ఎవరెవరో వస్తుంటారు, నిన్ను చూడగానే ఏమనుకుంటారు? ఈ ఇంటికి ఎవరు వస్తారు బాబు? ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం. వస్తే మీ తమ్ముడు గారు రావాలా? ఆడవాసన పీలుద్దామన్నా దిక్కులేదు. ఆ ఆడవాసనకి దిక్కులేదా? నువ్వు లేడీస్ టైలర్గా ఇప్పుడు దాకా పిలిచింది ఆగాలి కదరా? అదంతా నిన్నడు కదండి. అది సరేగాని ఇంట్లో పాలుంటే ఒక టీ సుక్కన మొహన పడేయండి. నేను నీకు టీ పెట్టే వాళ్ళరా? ఎలా కనిపిస్తున్నాను రా? వంటలో కనిపిస్తున్నాను. ఇంత పెద్ద వ్యాపారం చేస్తూ మీ చేతులు కాల్చుకోవడం ఎందుకండి? ఓ వంట మనిషి మాట్లాడకూడదా? అదే ఆడదైతే కాస్త రుచిగా ఉంటది. వంట మనిషి పైగా ఆడది, సమస్య లేదు. పోనీ దున్నపోతులాంటి మగాడిని చూడండి. నువ్వు ఉన్నావుగా, ఇంకోసారి ఇలాంటి ఏదో సలహాలు ఇచ్చావనుకో నిన్ను నీ కుట్టు మిషన్ కేసి ఊరేస్తా. పక్కోడి మీద ఆడోళ్ళ మీద ప్రతాపం చూపించకూడదండి. అది సరేగాని ఆకలిని ఎదురు పట్టుకోద్దాం. చంపేస్తా, ప్రాణత్యాగం చేస్తానాగా, ఆ మాట మీద ఉండు. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నేను రౌడీ ప్రేమికుడిని కాదు. నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. మా అన్నయ్యని అడ్డం పెట్టుకుని నువ్వెందుకు ఈ నాటకం ఆడుతున్నావో నాకు అంతా తెలిసిపోయింది. అన్ని చెప్పాడు. ఎవరు? మీ అన్నయ్య? కాదు, మీ బంధువు. మా బంధువా? అవును. ఎన్టీఆర్ లో పంచి కట్టాడు, బ్లాక్ గాగుల్స్ పెట్టాడు, బెడ్ లో చైన్ లేసాడు. మన్మధరావా? మన్మధరావో నారదరావో నాకేం తెలుసు. ఏం చెప్పాడు? మీ అక్కయ్యతో పెళ్లికి మా అన్నయ్య నొప్పించాలంట. నీకు అయిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళతో పెళ్లి జరిపిస్తాడంట. నీ పెళ్లికి నాకు సూట్ కూడా కుట్టిస్తాడంట. నేను నిన్ను ఎంత నమ్మానో తెలుసా? నీ మీద ఎంత ప్రేమ లేకపోతే మా అన్నయ్య అన్న మాటలేక చెప్తాను. పాప మా అన్నయ్య నా కోసం. ఆపుతావా? వాడు మా బంధువేంటి? ఇంతకు ముందు మేమున్న ఇంటి దగ్గర ఉండేవాడు. మెల్లగా రాకపోకలు మొదలు పెట్టాడు. మా మణికి వాడిని చూస్తేనే కంపరం. నీకు లేదా? ఎందుకు లేదు? కాకపోతే ఏమన్నా అందామంటే మీ అంకుల్ లాంటి వాడిని నన్ను అపార్థం చేసుకున్నారు అంటాడు. వాడి దరిద్రం వదిలిందనుకుంటే ఇక్కడికి దాపురించాడు. అంటే నిజంగానే నీకు అయిన వాళ్ళు లేరంటవా? ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాను? కానీ మా అక్కనంటే నాకు బాధ ఉండదా? మా అక్కకి మగవాళ్ళంటే ద్వేషం ఉంది. అయినా మా అక్క ఎంతో మంచిది. మా అన్నయ్య కూడా అంతే. ఏం మాట్లాడుకుంటున్నారబ్బా? ఏం వినిపించవట్లేదే. ఛీ, ఇది వారుగాలి కాదు, ఎదురుగాలి. లిప్ మూమెంట్ బట్టి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం అనుకుంటే ఆ విద్య మనకు వచ్చి చావదే. ఈ టైంలో నా దగ్గర ఓ బైనాక్యులర్ ఉంటేనా బ్రహ్మాండంగా ఉండేది. వీళ్ళిద్దరి కోసమైనా అర్జెంట్ కొడుకుంటా. గోపి, నీతో ఎందుకు సీరియస్ గా ఉంటున్నానో తెలుసా? మా అన్నయ్య మాటల్ని విత్డ్రా చేసుకోమని. అంతేగా? కాదు, నా మీద నిజంగా ప్రేమ ఉంటే మీ అన్నయ్యని ఎదిరిస్తావని. ఎదిరించాలా? అవును, మీ అన్నయ్యని ఎదిరించాలి. నువ్వు ఆ ఇంటి నుంచి బయటికి రావాలి. నేనా పని చేయలేను. అందులోను మా అన్నయ్యకి ఎదురుగా మీ ఇంట్లో ఉండాలా? నువ్వా పని చేయగలవా? అయ్యో, నిజంగా నిన్ను ఆ ఇంటి నుండి బయటికి రమ్మని అనడం లేదు. అలా బెదిరించకపోతే మీ అన్నయ్య మారడు. కానీ ఎదిరించడానికి మీ అక్కే కాకుండా ఇంకేదైనా కారణం ఉందా? ఆలోచించమ్మా. మన్మధరావు గారు ఇన్ని కట్టు కథలు చెప్పాడు. ఆ మాత్రం చేయలేవా?
గోపి ఆ మన్మధరావు గాడు చాటుగా చూస్తున్నాడు. వెళ్ళినారు తగిలించరా? వద్దు, వాడు కుళ్ళుకుని ఏడ్చేలా చెయ్యాలి. అయితే ఒక ముద్ది. ఏయ్, నిన్ను ముద్దు పెట్టుకుంటే వాడు కుళ్ళి చేస్తాడని. అంతొద్దు గాని నీ చెవిలా పడే. రాధా, ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందంట? 55. తూ, ఇంత బతికి ఎదవ అందరికీ అడ్డంగా నిలబడింది. అయినా మమ్మల్ని చూస్తే ఎందుకెంత కుళ్ళు? ఇది చెట్టు, మనిషి కాదు. ఇక్కడికి గుంట నొక్కలు వస్తాయి, పాములు, తేళ్లు, పందులు, కుక్కలు కూడా వస్తాయి. మాటలు వినిపించట్లేదేంటి? థ్యాంక్స్ రాధా. పొద్దునే ఒక నీచ్ కమీనే కుత్తే వల్ల నువ్వు నాకు దక్కమనుకున్నాను, కానీ వాడి వల్లే నువ్వు నాకు తొలిముద్దు ఇచ్చావు. ఆ విధవే మన పెళ్లికొచ్చి అక్షింతలు వేస్తాడు. చలో. ఇదేంటి, దెబ్బకు 2 పెట్టాలనుకుంటే కథ ఎలా రివర్స్ అయింది అనుకుంటున్నారేమో. ఈ మన్మధరావు ప్రేమతో వేస్తే పూల బాణాలు, కోపంతో వేస్తే విష బాణాలు. దెబ్బకి 4 ప్రాణాలు గిలగిల్లాడాలి. చూస్తా ఉండండి.